తెలుగు ప్రజలందరికీ నా నమస్కారం. ఇప్పుడు నేను చదవబోయే పుస్తకం పేరు గొల్లపూడి బాలల బొమ్మల సంపూర్ణ మహాభారతం. దీని గ్రంథకర్త జిఎస్ లక్ష్మీదేవి గారు. మొదటగా వ్యాసుడు విఘ్నేశ్వరునిచే మహాభారతమును రాయించుకొనుట. శ్రీకృష్ణ అవతార విశేషము, కృష్ణశక్తి మహిమ, చంద్రవంశపు భారత వీరుల జీవిత విశేషాలు, వారి చరిత్ర సంపూర్ణంగా తెలిసిన మహాత్ముడు వ్యాస మహర్షి మాత్రమే. ఆయన భారత వీరుల చరిత్రను మనసులోనే ఒక మంచి కావ్యంగా రూపొందించినాడు. ఇంత గొప్ప కావ్యాన్ని వ్రాయుటకు వ్యాసునకు ఎవరునూ కానరాక సృష్టికర్త అయిన బ్రహ్మదేవుని స్మరించినాడు. బ్రహ్మ ప్రత్యక్షమైనాడు. వ్యాసుడు బ్రహ్మకు ప్రమాణం ఆచరించి తన కోరికను తెలిపాడు. అది విని బ్రహ్మ సంతోషపడి ఈ మహాభారతాన్ని రాయగల సమర్థత ఒక్క విఘ్నేశ్వరునికే ఉన్నదని చెప్పి వ్యాసుని సంకల్పము సఫలీకృతమగునట్లుగా ఆశీర్వదించి వెళ్ళిపోయాడు. బ్రహ్మకృపకు పాత్రుడైన వ్యాస మహర్షి వెంటనే విఘ్నేశ్వరుని స్మరించాడు. విఘ్నేశ్వరుడు వ్యాసుని ఎదుట ప్రత్యక్షమై విషయం తెలుసుకున్నాడు. మహర్షి, నీవు చెప్పినది రాస్తాను, కానీ మధ్యలో నా కలం గడియ కూడా ఆగదు. అంత వేగంగా నీవు చెప్పగలిగితేనే నేను వ్రాస్తాను అన్నాడు. అది విని వ్యాసుడు, అలాగే కానీ నేను చెప్పినది నీవు అర్థం చేసుకొని దానిని బట్టి నీ కలం ఆగకుండా రాయాలి అని చెప్పాడు. తదాస్తు అన్నాడు విఘ్నేశ్వరుడు. వ్యాసుడు చెప్పుచున్న మహాభారత కథను రాయిచున్న విఘ్నేశ్వరుడు. ఆదిపర్వం. పూర్వకాలమున మన దేశమును పాలించిన రాజవంశంలో ప్రసిద్ధి చెందిన వంశములు రెండు. అవి ఒకటి సూర్యవంశం, రెండవది చంద్రవంశం. చంద్రవంశపు రాజులందరూ చెప్పుకోదగిన వారిలో దుష్యంతుడు ఒకడు. ఆ దుష్యంతునకు శకుంతలయందు జన్మించినాడు భరతుడు. భరతుడు చిన్నతనము నుండియే అజేయ పరాక్రమవంతుడై పులులు సింహాలతో ఆడుకొనుచుండెడువాడు. ఆ భరతుని పరిపాలనా కాలంలో ప్రజలన్ని విధముల ఆనందముతో నుండెడివారు. తండ్రి తనకప్పగించిన రాజ్యమును మరింతగా పెంచినాడు. మరెన్నో విధములుగా రాజ్యమును అభివృద్ధి చేసినాడు. ఈ విధంగా భరతుని వల్ల పెరిగిన రాజ్యమునకు భరతఖండము, భారతము అని పేరు వచ్చినది. భరతుని అనంతరం హస్తి అనువాడు రాజ్యపాలనలోకి వచ్చెను. హస్తి నివాసం ఏర్పరచుకోవడం వల్ల నగరమే హస్తినాపురముగా ప్రసిద్ధికెక్కినది. హస్తి తరువాత మరికొంతమంది రాజుల పాలనలోకి వచ్చిన ఆయన తరువాత చెప్పుకోదగినవాడు సంతనుడు. అతడు ప్రజారంజకముగా రాజ్యపాలన చేయుచుండెడివాడు. సంతనుడు గంగాదేవిని చూచి మోహించుట. తనను వేటకు వెళ్ళే అలవాటు కల సంతనుడు ఒకరోజు వేటాడి అలసిపోయి గంగా తీరము చేరి అచ్చట వీస్తున్న చల్లగాలిని అనుభవిస్తూ విశ్రాంతి తీసుకుని చుండెను. అదే సమయమున అతనికి అనతి దూరంలో ఒక స్త్రీ విహరించుచుండెను. సంతనుడు ఆమె రూపలావణ్యములకు ఆశ్చర్యమునుంది మోహపరవశుడై, ఆహా, ఏమీ అందము! ఈమెను వివాహమాడగలిగినచో లోకమున అనంత అదృష్టవంతుడు మరొకడుండగలుగునా అని తలుచుకొని ఆమెను చూచుచూ తన్మయత్వము చెందసాగెను. ఆమెను అతని మనస్సును గ్రహించినట్లుగా సంతనుని అనురాగ దృక్కులతో చూచినది. ఈ విధముగా చూపులు కలియగానే సంతనుడు ఆమెను సమీపించి, దేవి, నీ అనుమతితో నిన్ను వివాహం చేసుకోవటానికి నిర్ణయించుకున్నాను. నీ అందము నన్ను మోహపరవశుణ్ణి చేసింది అని తన కోరికను తెలిపాడు. అందుకు ఆమె, రాజా, నిన్ను వివాహమాడుటకు నాకేమీ అభ్యంతరం లేదు. కానీ నాకొక నియమం ఉన్నది. అదేమిటనగా, నేను చేసే పనులకు నీవు అడ్డు చెప్పకూడదు. అందుకు ఇష్టపడినట్లు అయితే నిన్ను భర్తగా స్వీకరించగలను. ఏనాడు నా పనికి అభ్యంతరము చెప్పి నన్ను తోలనాడెదవో ఆ మరుక్షణమే నిన్ను విడిచి వెళ్ళిపోతాను సుమా అని చెప్పినది. ఆమె అందచందాలకు మాత్రమే ముగ్ధుడై
మోహపరవశుడైన సనంతుడు ఆ నియమం ఏమిటో, దానివల్ల ఎటువంటి అనర్థము జరగనున్నదో అని ఆలోచింపచేయక, దేవి, నీవు నా భార్య ఎగుటయే నాకు ముఖ్యము. నీ మాటలకు చేతలకు నేను ఏనాడు అడ్డు చెప్పను. నీ ఇష్ట ప్రకారమే నడుచుకుంటాను అని మాట ఇచ్చి ఆమెను తన రాజధానికి తీసుకువెళ్ళి ఒక శుభముహూర్తానైన శాస్త్రోక్తముగా పరిణయమాడి భార్యగా స్వీకరించినాడు. వారిద్దరూ ఎంతో అన్యోన్యత కలిగి ప్రేమానురాగములతో కాలము గడుపుచుండిరి. కొంతకాలమునకు వారికి ఒక కుమారుడు కలిగెను. వెంటనే ఆమె ఆ కుమారుణ్ణి తీసుకొని వెళ్ళి గంగా నదిలో వదిలివచ్చి నది. ఈ విధముగా కలిగిన కుమారులను కలిగినట్లుగా వరుసగా 7 పుత్రులను గంగపాలు చేసినది. ఆమె రాక్షస చర్యను చూస్తున్న సంతనుడు లోలోన బాధపడుతూ ఆమెకిచ్చిన మాట కొరకు ఏమీ అనలేక ఊరుకుండెను. తానేమైనా అభ్యంతరము తెలిపినచో ఆమె తనను వదిలిపోతుందనే భయముతో తనలో తానే బాధను భరిస్తూ ఉండేవాడు. భీష్ముని జననము. ఇలా జరిగిన మరికొంత కాలమునకు ఒకానొక శుభగడియలో మరొక పుత్రుడు జన్మించాడు. ఆ బాలుడు దివ్య తేజస్సుతో ప్రకాశిస్తూ తల్లి యొక్క రూపలావణ్యములు కలిగి ఎంతో అందముగా ఉండెను. సంతనుడు ఆ బాలుని అందచందాలకు మురిసిపోతూ ఏమైనా సరే ఆ బిడ్డను గంగపాలు కానియటం ఇష్టం లేక బిడ్డను కొనిపోవచున్న భార్యను ఆపి, దేవి, ఇప్పటికి 7 బిడ్డలను కఠినాత్మురాలివై గంగపాలు చేశావు. అయినా నీకిచ్చిన మాట కొరకు ఆ బాధను భరించాను. ఈ బిడ్డను అయినా చిరంజీవిగా ఉండని. నీవు బిడ్డలను కన్నతల్లివై ఉండి గంగపాలు చేస్తున్నావు. మానవ మాతృలావైతే ఈ దురాగతికి పాల్పడవు. మానవ రూపం దాల్చిన రాక్షసివా లేక పిశాచివా? అసలు నీవెవరు అని నిలదీశాడు. అందుకామె నవ్వుతూ, రాజా, నీకు కొడుకు కావాలంటే వీడిని నీకిస్తాను. కానీ ఈ రోజుతో మన అనుబంధము తెగిపోయింది. అడిగావు కనుక చెబుతున్నాను. నేను సామాన్య స్త్రీని కాను, గంగాదేవిని. ఒకప్పుడు వశిష్ఠుడు అష్టవసువులను వారు చేసిన పొరపాటుకు కోపించి మానవులుగా జన్మించమని శపించాడు. వారే నా కుమారులుగా ఈ బాలుని అయినా జన్మించారు. వారి శాప విమోచనము కొరకు పుట్టిన వెంటనే 7 గంగలో కలిపాను. ఈ 8వ వాడిని దీర్ఘాయుష్కుడై కీర్తిమంతుడుగా వెలుగొంది చంద్రవంశానికే రత్నమాణిక్యమై ప్రకాశిస్తాడు అని చెప్పగా, సంతనుడు తన భార్య సాక్షాత్తుగా దేవి అని తెలిసి ఆశ్చర్యచకితుడైనాడు. అది చూసి గంగా, మహారాజా, ఈ కుమారునకు విద్యాబుద్ధులు నేర్పించి త్వరలో నీకు అప్పగిస్తాను అని చెప్పి కుమారుని తీసుకొని వెళ్ళిపోతుంది. గంగాదేవి కుమారుని సంతనునికి అప్పగించుట. మరికొన్ని సంవత్సరములు కాలగర్భములో కలిసిపోయినవి. పిదప ఒకనాడు సంతనుడు గంగా తీరమునకు వచ్చి విహారించుచుండగా ఆ ప్రదేశమున తను విలువిద్యా నైపుణ్యము ప్రదర్శించుకొనగా గంగా ప్రవాహమునకు ఆనకట్ట కట్టుచు ఆనందిస్తున్న బాలుని చూచినాడు. ఆ బాలుని నైపుణ్యముకు ఆశ్చర్యమునొంది, ఏమీ ఇతని ఆస్త్ర విద్యా కౌశలము! ముక్కుపచ్చలారని ఈ ముద్దు కుమారుడు ఇంత చిన్న వయస్సులోనే అంతటి నైపుణ్యమును అలవరిచిన పుణ్యాత్ములే కదా అని మనస్సున తలచిపోయిచు ఆ బాలును చూస్తూ ఆనందము పొందసాగాను. అప్పుడు గంగాదేవి పూర్వరూపంతో వచ్చి ఆ బాలుని తీసుకొని సంతనుని చేరి, రాజా, ఈ బాలుడే మన కుమారుడు దేవవ్రతుడు. వేదాంగములు సంపూర్ణముగా నేర్చుకున్నాడు. బుద్ధియందు బృహస్పతిని మించినాడు. వశిష్ఠాది ప్రముఖుల వద్ద సమస్త విద్యలను అభ్యసించి అతి పరాక్రమ సంపూర్ణుడై ధనుర్వేదము పరశురాముని మించినాడు. ఇక నీ కుమారుని నీవు తీసుకుని వెళ్ళవచ్చును. నేటితో నా బాధ్యత తీరిపోయినది అని చెప్పి కుమారునిని సంతనునికి అప్పగించి తాను అంతర్ధానమైనది.
శంతనుడు కుమారుని తీసుకొని హస్తినాపురము చేరి పెద్దలతోనూ గురుదేవులతోనూ ఆలోచించి యువరాజుగా పట్టాభిషిక్తుని గావించెను. అది మొదలు గంగ దూరమైనదే అను చింత లేకుండా రాజ్యకార్యములను సక్రమంగా నిర్వహిస్తూ కుమారునితో వినోదముగా కాలము గడుపుచుండెను. ఈ విధముగా మరి 5 సంవత్సరాలు గడిచిపోయినవి. చాలా వరకు పరిపాలనా బాధ్యత దేవవ్రతుడే నిర్వహించుట వలన ఒకరోజు మృగములను వేటకు వెళ్ళి శంతనుడు యమునా తీర ప్రాంతమును చేరినాడు. అచట అతనికి ఏనాడు ఎరుగనంత అపూర్వమైన సుగంధ పరిమళము సోకి ఆ సువాసన వచ్చుచున్న వైపుగా వెళ్ళెను. కానీ ఆ పరిమళము ఎచట నుండి వచ్చినదో తెలుసుకొనలేక మరింత ముందుకు వెళ్ళగా అచ్చట నదిపై వయ్యారంగా పడవ నడుపుచున్న ఒక అపురూప సుందరి కనిపించింది. శంతనుడు ఆ పరిమళము ఆమె నుండియే వస్తున్నదని గ్రహించి ఆమెను సమీపించి పలుకరించినాడు. సుందరి, నీవెవరు? నీ పేరేమిటి? వర్ణింపశక్యము కాని అతిలోక సౌందర్యవతివై ఉండి కూడా పడవ నడుపుటకు గల కారణమేమిటి అని అడుగగా ఆ సుందరి చిరునగవు చిందిస్తూ, మహారాజా, నేను దాసరాజు కుమార్తెను. నన్ను మత్స్యగంధి, యోజనగంధి అంటారు. కానీ పేరు మాత్రం సత్యవతి. నా తండ్రి దాసరాజు అతనిని శిరసావహించి పడవ నడుపుచున్నాను అని చెప్పినది. శంతనుడు ఆమెను పెండ్లాడగోరి వెంటనే దాసరాజు వద్దకు వెళ్ళి దాసరాజు శంతనునికి అతిథి మర్యాదలు చేసి గౌరవించి, రాజా, మీ వంటి మహాత్ములు ఇక్కడకు స్వయంగా వచ్చుట గల కారణమేమిటో తెలుసుకొనవచ్చునా అనగా, దాసరాజా, నీ కుమార్తె సత్యవతిని భార్యగా పొందుటకు నీ అనుమతిని కోరి వచ్చితిని అని శంతనుడు తన అభిప్రాయాన్ని తెలియచేసినాడు. అది విని దాసరాజు, రాజా, నీ వంటి మహాత్ముడి కోరి నా అల్లుడవుతానంటే అంతకన్నా వేరే ఆనందమేమున్నది? కానీ నా కుమార్తెకు పుట్టినవారే నీ అనంతరము రాజు కావాలి. అందుకు నీవు సమ్మతించినట్లయితే నా కుమార్తెను నీకిచ్చి వివాహము జరిపించుటకు నాకు ఎట్టి అభ్యంతరము లేదు అన్నాడు. ఆ మాటలు విని శంతనుడు భిన్నుడైనాడు. తన కుమారుడు దేవవ్రతుడు యువరాజై ఉన్నాడు. అతనిని కాదని ఇక ముందు పుట్టబోయేవాడిని ఏ విధంగా రాజును చేయగలను? సమర్థుడు ఆయన పెద్దవాడిని కాదని చిన్నవాడిని రాజును చేయుట న్యాయసమ్మతమే కాదే అని ఆలోచించి విచారముతో దాసరాజుకు ఏమీ చెప్పలేక సత్యవతిపై మోహము వీడలేక చింతాగ్రాంతుడై రాజ్యం చేరెను. దేవవ్రతుడు తండ్రి విచారమును గమనించి దానికి గల కారణం తెలుసుకున్నాడు. వెంటనే మంత్రి పురోహితులను వెంట పెట్టుకొని దాసరాజు వద్దకు వెళ్ళినాడు. దాసరాజు దేవవ్రతునకు అతిథి మర్యాదలు చేసి గౌరవించినాడు. తర్వాత దేవవ్రతుడు, దాసరాజా, నీ కుమార్తెను నా తండ్రి భార్యగా అంగీకరించుటకు గల అభ్యంతరం ఏమిటి అని అడిగినాడు. భీష్మ ప్రతిజ్ఞలు. అందుకు దాసరాజు, అయ్యా, నా కుమార్తెను నీ తండ్రికిచ్చుట నాకు ఆనందదాయకమే కానీ ఈమె ఉపచరివసువు కన్న కూతురు. ఆయన ఈమెను నాకు అప్పగిస్తూ తగిన వరునితో వివాహము చేయమన్నాడు. ఆయన పెట్టిన పేరే సత్యవతి. తండ్రి తగిన వరుడే కాదనను. నా కుమార్తెకు పుట్టిన కుమారుడే రాజ్యానికి వారసుడు కావాలి. పెద్ద కుమారుడవు నీ ఉండగా అదెలా సాధ్యపడుతుందా అని సందేహముగా నున్నది అని చెప్పాడు. అంత దేవవ్రతుడు, దాసరాజా, అష్టాదిక్పాలకులు దైవము సాక్షిగా ఇంతమంది పెద్దల ఎదుట ప్రతిజ్ఞ చేయుచున్నాను. నాకు నా తండ్రి రాజ్యము అవసరం లేదు. ఆ రాజ్యానికి నీ మనుమలనే వారసులను చేస్తాను అని శపథం చేశాడు. అది విన్న దాసరాజు, యువరాజా, తండ్రి అనే మమకారంతో నీవు శపథం చేశావు కానీ అందరూ నీ వలనే త్యాగం చేయగలరా? మున్ముందు కుమారులు కూడా రాజ్యం వదులుకోగలరని నమ్మకం ఏమిటి అని అడగగా దేవవ్రతుడు,
దాశరాజా, నా సంతతి గురించి నీవు భయపడుతున్నావు కనుక నేను బ్రతికి ఉన్నంత కాలము బ్రహ్మచారిగానే ఉంటాను అని మరో శపథం చేస్తున్నాను. ఇంకా ఏమైనా మీ సత్యవతికి నా తండ్రికి ఇవ్వగలరా అనెను. దేవవ్రతుని అనన్య సామాన్యమైన ఈ ప్రతిజ్ఞను విని అక్కడి వారందరూ ఆశ్చర్యపోగా మునులు ఆశీర్వదించినారు. దేవతలు పుష్పవర్షము కురిపించి భీషణములైన ప్రతిజ్ఞలు చేసిన వాడు కనుక ఇక నుండి భీష్ముడుగా కీర్తినొందమని పొగిడినారు. దాశరాజు సంతృప్తి నొంది సత్యవతిని సంతనునికిచ్చి మహావైభవముగా కళ్యాణం జరిపించినాడు. సంతనుడు కుమారుని పితృభక్తికి త్యాగశీలతకు మిగులు సంతోషము చెంది తనకు ఇష్టం వచ్చినప్పుడే దేహం చాలించినట్లుగా వరం ప్రసాదించి ఆశీర్వదించినాడు. చిత్రాంగదుని రాజ్యపాలన. కొంతకాలమునకు సత్యవతికి చిత్రాంగదుడు, విచిత్రవీర్యుడు అని 2 కుమారులు కలిగినారు. వారిద్దరూ చిన్నపిల్లలుగా ఉండగానే తమ్ములు పెరుగునంత వరకు రాజ్యభారం భీష్మునికి అప్పగించి సంతనుడు మరణించెను. భీష్ముడు తండ్రి ఉత్తరక్రియలు జరిపి తన ప్రతిజ్ఞ మేరకు చిత్రాంగదునికి రాజ్యాభిషేకం జరిపించి భారమంతా తాను వహించినాడు. కాలక్రమేణా పెద్దవాడైన చిత్రాంగదుడు మహాగర్వాంధుడై అందరితో విరోధము తెచ్చుకొని చుండెను. ఒకనాడు ఒక గంధర్వునితో అనవసరముగా కయ్యానికి కాలు దువ్వి యుద్ధము చేసెను. ఇద్దరూ సమాన బలశాలులే ఎగుట చేత యుద్ధము మహాఘోరముగా జరిగినది. ఇక ఇది కాదు పద్ధతి అని భావించి గంధర్వుడు మాయాయుద్ధము చేసి చిత్రాంగదుని చంపెను. ఈ విధముగా దుష్ట ప్రవర్తన కల చిత్రాంగుడు మరణించినాడు. తమ్ముని మరణముకు భీష్ముడెంతగానో విచారించినాడు. విచిత్రవీర్యుని జీవితం. భీష్ముడు చిత్రాంగదుని స్థానంలో విచిత్రవీర్యుని రాజుగా నియమించి కాశీరాజు కుమార్తెలైన అంబిక, అంబాలికలను తీసుకువచ్చి వివాహము జరిపించినాడు. సహజంగా స్త్రీలోలుడైన విచిత్రవీర్యుడు రాజ్యపాలన సక్రమంగా నిర్వహించక భార్యలతోనే కాలం గడుపుతూ సంతానము కలగక ముందే రోగపీడితుడై మరణించెను. భీష్ముడు విచారవదనుడై తమ్మునికి పుత్తరక్రియలు జరిపించి తల్లిని ఓదార్చినాడు. మరికొలది దినములు గడిచిన పిమ్మట సత్యవతి భీష్ముని పిలిచి, నాయనా భీష్మ, నీవైనా వివాహము చేసుకొని ఈ వంశాన్ని ఉద్ధరించు అని వేడుకున్నది. భీష్ముడు అందులకు ఒప్పుకొనక, అమ్మా, నా ప్రతిజ్ఞలను నేను ఏ పరిస్థితిలోనూ మార్చుకోలేను. సమయానుకూలంగా మాటను మార్చుకుంటే ఇంకా ప్రతిజ్ఞకు విలువలా ఉంటుందమ్మా. వ్రతమునకు భంగము రానీయను. వంశము నిలుపుకొనుటకు దేశము అలా కాకుండా కాపాడుకొనుటకు మరొక మార్గము కలదు. పరశురాముడు క్షత్రియులందరినీ హతమార్చినప్పుడు వారి భార్యలు ఉత్తమ బ్రాహ్మణోత్తముల ద్వారా సంతానమును పొంది తమ వంశాలను నిలుపుకున్నారు. అదే ప్రకారముగా ఎవ్వరేని ఒక మహర్షి అనుగ్రహముతో నీ కోడళ్లను సంతానవంతులుగా చేయుము. ఇంతకన్నా మరో మార్గము లేదు అని చెప్పగా సత్యవతి సరే అన్నది. వ్యాస మహర్షి ఆగమనము. సత్యవతి కన్యగా ఉన్నప్పుడు పడవ నడిపే రోజులలో పరశురామ మహర్షి వలన వ్యాసుడు జన్మించెను. పరాశర మహర్షి వలన వ్యాసుడు జన్మించెను. పుట్టిన వెంటనే పెద్దవాడై తపోవనముకు వెళ్ళుచు ఏదైనా అవసరము కలిగినప్పుడు తలుచుకుంటే వెంటనే వచ్చేదనని తల్లితో చెప్పి వెళ్ళాడు. అది గుర్తుకు తెచ్చుకున్న సత్యవతి భీష్మునితో వ్యాస మహర్షి ద్వారా ఈ భరత వంశాన్ని నిలబడితే బాగుంటుందేమో అన్నది. భీష్ముడు సంతోషముతో తదాస్తు అని భారం తల్లికి అప్పగించి వెళ్ళిపోయాడు. సత్యవతి వ్యాసుని తలుచుకున్నది. వెంటనే వ్యాసుడు వచ్చి, అమ్మా, ఎంతకాలముకు నిన్ను చూడగల అదృష్టాన్ని కలిగించావు అంటూ సాష్టాంగ నమస్కారం చేసెను. సత్యవతి కుమారుని దగ్గరకు తీసుకొని కుశల ప్రశ్నలు వేసి ఆసీనుని గావించినది. తర్వాత భీష్మ ప్రతిజ్ఞ మొదలు జరిగినదంతయు చెప్పి, నాయన, నీ మరదళ్లను స్వీకరించి వారికి పుత్ర సంతతి కలుగునట్లు చేసి
ఈ వంశాన్ని నీవే నిలపాలి, ఈ కార్యము నీ వల్లే జరగాలి అన్నది. వ్యాసుడు తల్లి ఆజ్ఞను శిరసావహించి సరే అన్నాడు. ధృతరాష్ట్ర విదుర పాండురాజుల జననము. సత్యవతి మాటలను తలదాల్చి పుత్రప్రాప్తి కొరకు వ్యాస మహర్షి వద్దకు వెళ్ళిన అంబిక అతని రూపమును చూసి కనులు మూసుకున్నది. కనులు మూసుకున్న అంబికను అలాగే చూసి తన దివ్య తపోశక్తి చే ఆమెకు పుత్ర సంతానమును అనుగ్రహించి వ్యాసుడు తల్లికిచ్చిన మాటను నెరవేర్చుకొని తల్లి వద్దకు వెళ్ళి జరిగినది చెప్పినాడు. సత్యవతి విచారించి ఈసారి అంబాలికను పంపినది. ఆమె వ్యాసుని దగ్గరికి వెళ్ళినది కానీ అతని రూపము చూసి తెల్లబోయినది. ఈ విధంగా వ్యాసుని దరిచేరిన అంబిక కనులు మూసుకొనుట చేత ఆమెకు గుడ్డివాడైన ధృతరాష్ట్రుడు, అంబాలిక తెల్లబోవుట చేత ఆమెకు తెల్లని దేహంతో పాండురాజు జన్మించినారు. ఈ బాలురనిద్దరినీ చూసి తృప్తి నొందని సత్యవతి అంబికను హెచ్చరించి ఈసారైనా తగిన కొడుకుని కనమని చెప్పి మరలా వ్యాసుని దగ్గరకు పంపినది. అత్తమాటలు కాదనే ధైర్యము లేని అంబిక సరేనని చెప్పి తన దాసిని అలంకరించి వ్యాసుని వద్దకు పంపినది. ఆ దాసి వ్యాసుని వద్దకు వెళ్ళి ఆ మునిని చూసి ఏ విధమైన భావము వెలిబుచ్చక భక్తితో దరిచేరినది. అందుచేత వ్యాసుడు దాసికి పుత్రప్రాప్తిని కలగచేసినాడు. ఆమెకు సకల సద్గుణ సంపన్నుడు, దైవభక్తి పరాయణుడు ఆయన కొడుకు జన్మించినాడు. దాసి తన పుత్రుని చూసి ఆనందించి భీష్ముని అనుమతితో విదురుడు అనే నామకరణం చేసినది. ఈ విధముగా వ్యాసుని వలన జన్మించిన ఆ ముగ్గురు బాలురు పెరిగి పెద్దై రాజ్యభారం వహించిన భీష్ముడు వారికి క్షత్రియోచిత విద్యలు వేదాంగాలు నేర్పించాడు. వారిలో పెద్దవాడుడైన ధృతరాష్ట్రుడు బహుపరాక్రమశాలిగాను, పాండురాజు ధనుర్విద్యలో ప్రవీణుడుగాను, విదురుడు ధర్మపరుడుగాను తయారైనారు. కాలక్రమేణా ఈ ముగ్గురు బాలురు యుక్త వయస్సులైనారు. భీష్ముడు వారిలో ఒకరికి రాజ్య పట్టాభిషేకం చేయతలిచి పెద్దవాడైన ధృతరాష్ట్రుడు గుడ్డివాడకుడు చేత రాజ్యపాలనకు అనర్హుడు. విదురుడు వ్యాసుని అనుగ్రహమును జన్మించిన దాసీపుత్రుడగుడు చేత అతను రాజ్యపాలనను తగినవాడు కాదు. ఈ విధముగా ఆలోచించి అన్న విధములో సమర్థుడైన పాండురాజుకి రాజ్య పట్టాభిషేకం జరిపించాడు. పాండురాజు అన్నగారి యందు గల భక్తిభావము చేత ధృతరాష్ట్రుడినే రాజుగా భావించుకొని రాజ్యభారం మాత్రం తానే వహించి భీష్ముని అనుమతితో విదురుని మంత్రిగా నియమించుకొనెను. ఈ విధముగా కొంత రోజుల పిమ్మట వివాహము చేయ నిశ్చయించుకున్న భీష్ముడు సత్యవతితో చెప్పి తగిన కన్యల గురించి అన్వేషించి గాంధార దేశపు రాజసి కుమార్తె గాంధారిని ధృతరాష్ట్రునికిచ్చి వివాహం జరిపించినాడు. తరువాత పాండురాజునకు తగిన కన్య ఎవరా అని ఆలోచించుచుండగా అన్వేషించసాగారు. కర్ణుని జననము. యాదవ ప్రముఖులలో ఒకడైన సూరసేనునకు పృథ అనే కూతురు కలదు. ఆమెను కుంతిభోజుడు కోరగా పెంపకానికి ఇచ్చాడు. కుంతిభోజుడు ఆమెను అల్లారు ముద్దుగా పెంచుకొనుచు తన పేరు కలిగినట్లుగా కుంతి అని పిలుచుకొనుచుండెను. ఈ విధముగా కుంతిభోజుని పెంపకములో ఆమె యుక్త వయస్కురాలైనది. ఒకరోజు కుంతిభోజుని ఇంటికి దూర్వాసుడు రాగా కుంతి ఆయనకు చేసిన అతిథి సత్కారములకు సంతోషించి ఆమెకు ఒక మంత్రమును ఉపదేశించి, అమ్మా, నీవు ఈ మంత్రమును జపించి ఏ దేవుని కోరితే ఆ దేవుడు నీకు గొప్ప కుమారుణ్ణి ప్రసాదించగలడు అని చెప్పి వెళ్ళెను. ఇది ఎంతవరకు యథార్థమో చూడవలెనని అభిప్రాయంతో కుంతి ఒకనాడు సూర్యభగవానుని మనస్సులో నిలుపుకొని ఆ మంత్రాన్ని జపించి ఆయన అనుగ్రహము వలన కవచకుండలములు కల తేజస్సంపన్నుడైన బాలుణ్ణి పొందినది. అది చూసి భయపడి లోకానికి జడిసి ముద్దులు కురిపిస్తున్న ఆ చిన్నారి బాలుణ్ణి వదలలేక తప్పనిసరి అయి ఆ బిడ్డను పెట్టెలో పరుండబెట్టి నదిలో వదిలినది. ఆ పెట్టె అలా పోయి ఒక సూతునకు దొరికినది.
సూతుడు ఆ పెట్టెయందుగల బాలుని భగవంతుడే తనకు ప్రసాదించి పిల్లలు లేని కొరత తీర్చినాడని భావించి మిగుల ఆనందించినాడు. ఆ బాలుని తీసుకుపోయి తన భార్య అయిన రాధకిచ్చి జరిగినదంతా చెప్పగా ఆమె ఎంతో సంతోషించినది. అది మొదలు ఆ దంపతులు తమకు దొరికిన బాలుని ఎంతో ప్రేమగా పెంచుకొనుచుండిరి. ఆ బాలునికే కర్ణుడు అని నామకరణం చేసిరి. పాండురాజు వివాహములు. ఈ విధముగా జరిగిన కొంతకాలమునకు కుంతిభోజుడు తన కుమార్తె కుంతికి స్వయంవరం ఏర్పాటు చేసి అన్ని దేశములకు ఆహ్వానములు పంపెను. స్వయంవరం నందు ఎందరో రాజులు వచ్చారు. వారిలో పాండురాజు కూడా ఉన్నాడు. సహజంగా అందగాడైన పాండురాజు అలంకరణతో మరింత వైభవోపేతంగా కనిపించుట చేత కుంతి పూలమాలను పాండురాజు మెడలో వేసినది. అది చూసి సమర్థవంతుడైన పతిని ఎన్నుకున్నందుకు సంతోషముతో కుంతిభోజుడు వారిద్దరి వివాహము జరిపించి అంతులేని కానుకలిచ్చి హస్తినాపురమునకు పంపాడు. భీష్ముడు పాండురాజునకు మరొక భార్యను కూడా చేయతలిచి మద్రదేశపు రాజు అయిన శల్యుడికి కన్యాశుల్కము చెల్లించి అతని చెల్లెలు మాద్రిని తీసుకుని వచ్చి వైభవోపేతముగా వివాహం జరిపించినాడు. పాండురాజు ఇద్దరు భార్యలతోనూ సమస్త సుఖాలు అనుభవించుచు ధర్మయుక్తముగా రాజ్యపాలన చేయుచు దిగ్విజయంగా యాత్రలు బయలుదేరి నాలుగు వైపుల రాజ్యాలను జయించి విజయుడై హస్తినాపురి చేరినాడు. తర్వాత భీష్ముని ఆజ్ఞను తీసుకొని భార్యలిద్దరినీ వెంట పెట్టుకొని విహారం కొరకే హిమవత్ పర్వత ప్రాంతాల్లోని అడవులకు వెళ్ళాడు. గాంధారి కోరిక. భీష్ముడు విదురునకు కూడా దేవకుడనే కుమార్తెను తీసుకువచ్చి వివాహం చేసినాడు. ఈ వివాహము జరిగిన కొద్ది రోజులకే వ్యాస మహర్షి విపరీతమైన ఆకలితో హస్తినాపురమునకు వచ్చాడు. గాంధారి ఆయనకు సకలోపచారములు చేసి ఆతిథ్యమొసగి ఆకలి తీర్చి తన భర్త బలపరాక్రములకు తీసిపోని 9 కుమారులను కోరగా వ్యాసుడు సంతోషముతో తదాస్తు అని వరమిచ్చి వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిన కొన్ని దినములకే గాంధారి గర్భవతి అయినది. మునిశాపం. పాండవుల జననం. ఒకనాడు పాండురాజు భార్యలతో అడవుల్లో విహరిస్తూ కనిపించిన జంతువులను వేటాడుచు తిరిగి వచ్చుచుండగా దారిలో గుబురుగా ఉన్న పొదల పక్క క్రీడా వినోదమునున్న లేళ్ల మిథునాన్ని చూసి వాటిపై బాణం వదిలాడు. ఆ బాణం తగిలి మగజింక చనిపోతూ మనుష్య భాషలో దుర్మార్గుడా, సుఖాలలో నున్న మమ్మలను కొట్టి విడదీశావు కదా, నీవు నీ భార్యలతో క్రీడించిన ఎడల వెంటనే మరణింతువుగాక అని శపించి ప్రాణాలు వదిలినాడు. వెంటనే ఆ జింక కూడా చనిపోయినది. అవి నిజముగా లేళ్లు కావని ఆ రూపం ధరించిన ముని దంపతులని తర్వాత తెలుసుకున్నాడు పాండురాజు. పాండురాజు ఆ ముని దంపతుల మరణానికి విచారించి తనకు ఎదురైన శాపానికి ఆందోళన చెంది ఇక జీవితమంతా అక్కడే గడప నిశ్చయించుకొని కానీ తన పుత్రులు కలగకుండానే ఎంతటి ఘోర శాపం తగిలినది అనే విచారంతో కాలం గడుపుచుండగా కుంతి పాండురాజు విచారణకు కలత చెంది తనకు దూర్వాస మహాముని ఉపదేశించిన మంత్రమును గురించి చెప్పినది. అది విని పాండురాజు మిక్కిలి సంతోషించి ధర్మదేవతలను తలుచుకొని ధర్మయజ్ఞుడై కొడుకును పొందమని చెప్పగా కుంతీదేవి యమధర్మరాజును స్మరించి అతని అనుగ్రహమున ధర్మరాజును పొందినది. మరల పాండురాజు కోరికపై వాయుదేవుని అనుగ్రహమును భీముని దేవేంద్రుని వల్ల అర్జునుని పొందినది కుంతి. 3 కుమారులు కలగగా మాద్రి కుంతి వలన ఆ మంత్రము తెలుసుకొని భర్త కోరికపై అశ్విని దేవతల అనుగ్రహమును నకులుడు సహదేవుడు అనే కవల పిల్లలను పొందినది. ఈ 5 బాలురు పాండురాజు పుత్రులగడు చేత వీరికి పాండవులని పేరు వచ్చినది. పిల్లలను చూచుకొని పాండురాజు విచారంను మరిచి వారితో కాలక్షేపం చేయుచుండెను. కౌరవుల జననము. కుంతికి ధర్మరాజు జన్మించాడనే వార్త విన్న గాంధారి బాధపడి తాను గర్భం దాల్చి ఇంతకాలమైనా పిల్లలు కలగలేదే అని
ఈర్ష్యాసూయలతో గర్భాన్ని కొట్టుకున్నది. దానితో గర్భస్రావము అయినది. అది తెలిసి వ్యాసుడు గాంధారిని చూడవచ్చి ఆమె గర్భము నుండి పడిన మాంసపు ముద్దలను నీటిలో కడిగించి గాంధారి కోరికపై 10 భాగాలు చేసి కుండల్లో పెట్టించి వెళ్ళిపోయాడు. అలా పెట్టిన సంవత్సరమునకు అందు ఒక కుండ నుండి ఒక బాలుడు ఉద్భవించినాడు. భీముడు పుట్టినరోజే జన్మించినాడు. వీడికి దుర్యోధనుడని పేరు పెట్టారు. భీముడు పుట్టిన వెంటనే అచట శుభసూచనలు కనిపించగా, దుర్యోధనుడు పుట్టిన వెంటనే ఇక్కడ కోణాలు కలిగినవి. ఈ విధముగా దుర్యోధనుని అనంతరం ఒక్కొక్క కుండలో నుంచి ఒక్కొక్క బాలుడు ఉద్భవించాడు. ఆఖరి కుండ నుంచి మాత్రం బాలిక పుట్టెను. ఈ 9 కుమారులు ఒక కుమార్తె ధృతరాష్ట్రుని సంతానము కనుక వీరికి ధార్తరాష్ట్రులని పేరు వచ్చినది. కురువంశము తరపున ధృతరాష్ట్రుడే రాజు కనుక ఆయన వారసులుగా ఆ 100 మంది కౌరవులని కూడా పిలిచేవారు. పాండురాజు మరణము. కుమారులు ముద్దు ముచ్చట్లు చూచుకుంటూ కాలం గడుపుచున్న పాండురాజు ఒకనాడు ఒంటరిగానున్న మాద్రిని చూసి కామమోహితుడై ఆమెతో క్రీడించి ముని శాపము వలన వెంటనే ప్రాణాలు కోల్పోయాడు. మాద్రి భయముతో భర్తను కౌగలించుకొని ఏడ్చుచుండగా ఆ ఏడ్పు విన్న కుంతి పరిసర ప్రాంతములందు గల మునులు వచ్చి పాండురాజు మరణించి ఉండుట చూసి విచారించినారు. మాద్రి వలన విషయము తెలుసుకున్న కుంతి మరింతగా బాధపడి ఆమెను ఓదార్చి, పిల్లల్ని చూచుకో, పెద్దదానిని కనుక భర్తతో సహగమనం చేస్తానంది. మాద్రి ఏడుస్తూ, లేదక్క, భర్త ప్రాణాలు కాపాడుకోలేకపోయిన నేను పిల్లలను మాత్రం ఎలా పెంచగలను? భర్త వెంట నేనే పోతాను అని కుంతి నొప్పించి నకుల సహదేవులను ఆమెకు అప్పగించి భర్తతో పాటు చితిపై ఆహుతి అయిపోయింది. పాండురాజు పోయిన తర్వాత ఇక కుంతి పిల్లలు అడవులయందుండుట క్షేమం కాదని భావించి మునులు వారిని వెంట పెట్టుకొని హస్తినాపురమునకు వచ్చారు. మునులు జరిగినదంతయు ధృతరాష్ట్రునికి భీష్మునికి చెప్పి కుంతిని పాండవులను వారికి అప్పగించి వెళ్ళిపోయిరి. పాండురాజుకు మరణముకు విచారించి భీష్మ ధృతరాష్ట్రులు కౌరవ పాండవులను సమాముగా చూచుకొనుచు పెంచసాగిరి. ఆటపాటలు అన్నింటా ఆధిక్యతను సంపాదించుకొనుచున్న భీముని చూచి దుర్యోధనుడు ఒక జట్టుగా విడిపడి భీముని చంపు ప్రయత్నంలో చేర్చుచుండెను. ఒకరోజుడు భీముడు నిద్రించుచుండగా కాళ్ళు చేతులు కట్టి సముద్రంలో పడదోశాడు. ఆ ప్రయత్నం విఫలమై సురక్షితముగా ఇల్లు చేరిన భీమునికి మరో రోజున అన్నములో విషం పెట్టి విషము జీర్ణమై ఆ ప్రయత్నము కూడా విఫలమైనది. ఈ విధముగా పాండవులంటే దుర్యోధనునికి చిన్నతనము నుండే అసూయ ద్వేషములు పెరుగుచున్నవి. విద్యాభ్యాసము. భీష్ముడు కృపాచార్యుని పిలిపించి కౌరవ పాండవ కుమారులకు విద్యాభ్యాసమునకై నియమించాడు. ఒకరోజు ఊరి వెలుపల బాలులందరూ బంతి ఆట ఆడుకొనుచుండగా బంతి ఎగిరివెళ్ళి ఆ సమీపమున కల నూతిలో పడినది. బంతి పైకి ఎట్లు తీయటమో అని కుమారులందరూ బావి చుట్టూ చేరి చూచుచుండరి. అదే సమయంన ఆ వైపుగా వచ్చుచున్న ద్రోణాచార్యులు నూతి చుట్టూ చేరిన కుమారులను చూచి వారి వద్దకు వచ్చి, రాకుమారులారా, ఎందుకలా కంగారు పడుచున్నారు అని అడిగి ఆ బాలకుల వలన విషయం తెలుసుకున్నాడు. బంతియే కదా మీకు కావలసినది, నేను తీసి ఇస్తాను చూడండి అని ఒక బాణము బంతికి దిగినట్లుగా వేసినాడు. బావి తర్వాత మరికొన్ని బాణములు వేసి చేతికందు వరకు తాడుగా తయారు చేసి బంతిని తీసి ఇచ్చినాడు. రాకుమారులది చూచి ద్రోణాచార్యుణ్ణి భీష్ముని వద్దకు తీసుకుపోయి జరిగినదంతయు చెప్పినారు. భీష్ముడు అది విని ద్రోణాచార్యులు చాకచక్యమునకు సంతోషించి రాకుమారులను అస్త్రవిద్యలందు పరిపూర్ణులుగా తయారు చేయమని చెప్పి ద్రోణునకు అప్పగించాడు. కొద్ది దినముల తర్వాత రాకుమారులందరినీ సమావేశపరిచి, నాయనలారా, మీరు సమస్త విద్యలందు గొప్పవారై పరిపూర్ణత సాధించిన తరువాత నా కోరికను ఎవరు తీర్చగలరు అని అడిగాను. ద్రోణుని మాటలు విని అందరూ ఒకరి మొహం ఒకరు చూచుకొనుచుండగా అర్జునుడు లేచి, గురువర్య, మీ కోరిక ఎటువంటిదైనను సరే సందేహింపక నేను తీర్చదలిచెను అని పలికెను.
ఆ మాటలు ద్రోణునకు అమితానందము కలిగించి అతనిపై ప్రత్యేక అభిమానము పెంచుటయే విలువిద్యల్లోని రహస్యము అన్నింటినీ చెప్పి అర్జునుని అందరికన్నా అధికునిగా తయారు చేశాను. ద్రోణాచార్యుని వృత్తాంతము. ద్రోణుడు పాంచాల దేశపు రాజకుమారుడైన ద్రుపదునితో కలిసి భరద్వాజుని వద్ద విద్యాభ్యాసము చేసినాడు. ఇద్దరూ చాలా స్నేహముగా ఉండేవారు. కొంతకాలము అయిన పిమ్మట విద్యాభ్యాసము ముగించుకొని వెళ్ళిపోవచ్చున్న ద్రుపదుడు ద్రోణునితో, మిత్రమా, నీకేదైనా అవసరము కలిగినచో నా వద్దకు రమ్ము, నీవు కోరిన సహాయము చేసేదును అని వాగ్దానం చేసినాడు. అటు తరువాత ద్రోణునకు యుక్త వయస్సు రాగా కృపాచార్యుని చెల్లెలు కృపని వివాహం చేసుకొని అశ్వత్థామ అను కొడుకును పొందినాడు. ద్రోణుడు ఎంతటి విద్యావంతుడు అయినను భార్యను బిడ్డను పోషించుకొనలేకపోయాడు. అటువంటి సమయమున ద్రోణునకు బాల్యమిత్రుడైన ద్రుపదుడు మనస్సును మెదిలి భార్య బిడ్డలను తీసుకొని పాంచాల నగరమును చేరినాడు. ద్రోణుడు రాజసభకు వెళ్ళి ద్రుపదుని కలిసి, మిత్రమా, ద్రుపద మహారాజా, నేను నీ బాల్యమిత్రుడగును ద్రోణాచార్యుడను, నీవు సహాయము కోరి వచ్చిన నని చెప్పగా మదాంధుడైన ద్రుపదుడు ద్రోణుని ఎగతాళి చేసి, నీవు నాకు మిత్రుడివా? నీ వంటి గర్భదరిద్రుడు ఒక మహారాజునకు మిత్రుడెలా అవుతాడు? ఆ సందర్భపు ప్రేలాపన మాని వచ్చిన దారినే వెనుకకు పొమ్ము అని తోలదానెను. ద్రోణుడు ద్రుపదుని మాటలకు అతని ప్రవర్తనకు భిన్నుడై జీవనోపాధిని వేడుకొనుచు తిరిగి తిరిగి చివరకు హస్తినాపురికి బయలుదేరినాడు. అలా వస్తున్న ద్రోణునకు అదృష్టవశాత్తు రాకుమారులు కనిపించుట, వారికి బంతిని తీసి ఇచ్చుట, అనుకోకుండా భీష్ముని ఆదరించి లభించుట జరిగినది. దానితో ద్రుపదునిపై పగ సాధించాలని, కనువిప్పు కలిగించవలెనని పట్టుదల పెరిగినది.